హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సండే స్పెషల్ ఏం చేసుకుంటున్నారు మీ ఇంట్లో? మేమైతే మటన్ కర్రీ చేసుకుంటున్నాం. మరి మీ ఇంట్లో ఏం చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. సో మటన్ కర్రీ కోసం నేను 3 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి అండ్ 2 టమాటాస్ తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ మటన్ వచ్చేసి 1 kg మటన్ తీసుకుంటున్నాను. మటన్ వచ్చేసి దాంట్లో సాల్ట్ వేసుకొని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని దానిపైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడెక్కాక దాంట్లో కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకొని తర్వాతకు దానిని వేయించుకున్నాను కాసేపు. పచ్చిమిర్చి వేగాక దాంట్లోనే ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలిపేసుకున్నాను. మనకు ఆనియన్ అండ్ టమాటా తొందరగా వేగాలి అంటే సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే ఇవి అన్నవి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ చిట్కా అయితే మేబీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను దొడ్డుప్పు వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను ఉప్పు ఒకవేళ సరిపోకపోతే తర్వాతకు వేసుకోవచ్చు. సో ఉప్పు వేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మొత్తం ఉప్పు సాల్ట్ కలిసేలాగా కలుపుకొని కొంచెం సేపు ఫ్రై అయ్యేంత వరకు ఉంచుతున్నాను. అలాగే ఆనియన్ కూడా ఫ్రై అయ్యాక కట్ చేసిన టమాటాలు కూడా వేసుకుంటున్నాను దీంట్లోనే. అండ్ ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి టమాటా కూడా ఫ్రై అయిపోతుంది తొందరగానే. సో నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఇంట్లోనే రోట్లో నూరిందండి. మిక్సీ పట్టిన దానికన్నా బయట కొనుక్కొచ్చిన దానికన్నా ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది కదా. మీరు కూడా ఇలా చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి పసుపు వేస్తున్నాము. పసుపు వేసుకొని ఇదైతే అమ్మ చేస్తుంది రెసిపీ వచ్చేసి. పసుపు వేసుకున్నాక తర్వాత కలిపేసుకొని నెక్స్ట్ కడిగిన మటన్ కడుక్కున్నాం కదా, సో దాన్ని కూడా కుక్కర్లోకి యాడ్ చేస్తుంది అమ్మ. మొత్తం మటన్ కూడా మొత్తం వేసుకున్నాక మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుంది. సో మా అమ్మ అయితే దీంట్లోకి మటన్ కర్రీలోకి అయితే ఒక సీక్రెట్ మసాలా వాడుతుంది అండి. సో దాన్ని అయితే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. మటన్ మొత్తం వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని తర్వాతకు కారపొడి 4 స్పూన్స్ వేసుకుంటున్నాము. 4 స్పూన్స్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాము. పొడి వేసాక కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి బగారా ఆకు ఉంటుంది కదా, అవి 3 ఆకులు వేస్తుంది అమ్మ. సో ఆకులు గుణంగా వేసాక మళ్ళీ ఇంకొకసారి అయితే మొత్తం కలిసే విధంగా కలుపుకుంటుంది. అమ్మ సీక్రెట్ మసాలా చెప్పా కదా, అదేంటో ఇప్పుడు చెప్తాను. కొబ్బరి ఉంటుంది కదా, సో ఒక కొబ్బరి అయితే తీసుకుంటుంది ఇక్కడ మొత్తము. సో ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటుంది. అవి చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసుకుంటుంది.
సో అన్ని కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ బౌల్లో తీసుకుంది. సో నెక్స్ట్ వచ్చేసి మసాలా వేస్తుంది. ఈ పువ్వు ఉంటుంది కదా, దాని నేమ్ నాకు ఐడియా లేదు అంత. నెక్స్ట్ వచ్చేసి యాలకులు వేస్తుంది, ఒక 5-6 యాలకులు వేస్తుంది, అండ్ సాజీరా కూడా. నెక్స్ట్ వచ్చేసి చెక్క ఉంటుంది కదా, చెక్క కూడా ఒక 3-4 వరకు వేస్తుంది చెక్క గుడంగా. ఈ చెక్క గుడంగా వేసుకున్నాక మొత్తం ఫస్ట్ అయితే మనము పొడిలాగా పట్టుకోవాలి. తర్వాతకు మనం కొన్ని వాటర్ వేసుకొని అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. మసాలా అయితే కొన్ని వాటర్ వేసుకొని ఫస్ట్ అయితే నార్మల్ పొడిలాగా పట్టుకున్నాము. తర్వాతకు కొన్ని వాటర్ వేసి పొడి పట్టేసాము. మసాలా అయితే మిక్సీ పట్టేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి అంటే కరివేపాకు అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు పుదీనా మన ఇంట్లో పెంచుకున్న వాటివి వేస్తే ఎంత బాగుంటుంది కదా, ఫ్రెష్వి. బయట కొనుక్కొచ్చి వేసే వాటికన్నా కరివేపాకు అండ్ పుదీనా 2 వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం మసాలా పట్టుకున్నాం కదా, ఈ మసాలా కూడా దీంట్లోకి వేసుకోవాలి. మిక్సీ బౌల్కి ఇంకా కొంచెం మసాలా ఉంటుంది కదా, సో దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని మొత్తం కలుపుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మసాలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని మటన్ ఉడకాలి కదా, సో దానికోసం కొన్ని వాటర్ వేసుకొని మటన్ ఉడికించుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని. సో 5 విజిల్స్ వరకు పెట్టాము కుక్కర్ మటన్ కోసము. సో ఆఫ్టర్ 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ కిందకి దించేసి దాని మూత తీసేసి కలుపుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో దీంట్లో వచ్చేసి కొత్తిమీర అండి మనము నైఫ్తో కట్ చేయడం కన్నా మన చేయితో కట్ చేసి కర్రీస్లో వేస్తే ఆ టేస్ట్ అన్నదే వేరే లెవెల్లో ఉంటుంది కదా. ఇక్కడైతే నేనైతే ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని చిన్నగా కట్ చేసుకొని మంచిగా వాటర్లో కడిగేసుకొని కర్రీలో అయితే కలుపుకుంటున్నాను. నేనైతే చేతితోటి చిదిమి దాంట్లో కర్రీలో వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసాక మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాన్ వెజ్లో మీకు ఏ కర్రీ అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. కర్రీస్ ఇష్టమా, ఫ్రైస్ ఇష్టమా అన్నది కూడా కామెంట్ చేయండి. వేడివేడిగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మటన్ కర్రీతో తినడానికి కాంబినేషన్ అయితే మేము జొన్న రొట్టె చేసుకుంటున్నాము. అమ్మ అయితే జొన్న రొట్టె చేస్తుంది. మరి మీకు మటన్ కర్రీ ఆర్ నాన్ వెజ్లోకి ఏ కాంబినేషన్తో తినడం ఇష్టమో కూడా చెప్పండి. లైక్ మనం రొట్టె తింటాం, చపాతీ తింటాం, పూరి, ఇడ్లీ, దోశ, వడ, ఇంకా వీటితో అన్నంతో కూడా తింటాం కదా. వీటిలో మీకు ఏ కాంబినేషన్స్తో ఎక్కువ ఇష్టమో చెప్పండి. నాకైతే జొన్న రొట్టె ఎక్కువ ఇష్టము. అండ్ రొట్టె తిన్నాక కొంచెం రైస్ వేసుకొని తినడం కూడా చాలా ఇష్టము. అండ్ లాస్ట్లో పెరుగు వేసుకొని రైతా చేసుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది కదా. మరి మీకు మటన్ ఆర్ నాన్ వెజ్ కర్రీస్లో ఏ కాంబినేషన్తో తినడం ఇష్టమో కామెంట్ చేయండి. అమ్మ అయితే జొన్న రొట్టె చేస్తుంది వేడివేడిగా. ఇక్కడ జొన్న రొట్టె ఎలా చేయాలో ప్రాసెస్ కూడా ఉంది, ఒకసారి చూసేయండి.
జొన్న రొట్టె అండ్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది అని జొన్న రొట్టె రెడీ అయిపోయింది. రెండు వేడిగా కర్రీతో ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే మటన్ కర్రీ అయితే చాలా మీరు కూడా మీది రెండు సండే రోజు అండ్ చేసుకున్నారు కామెంట్ చేయండి. నా వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.